తిరుపతి జిల్లా సూలూరుపేటలో శ్రీ చెంగాలమ్మ ఆలయానికి సమీపంగా ఉన్న కాలంగి నదిపై దశాబ్దాల క్రితం నిర్మించిన బ్రిడ్జ్ ప్రస్తుతం ప్రమాద స్థితిలో ఉంది. రోజు వందలాది వాహనాలు ఈ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టలేదు. బ్రిడ్జ్ ఇరువైపులా భారీగా పెరిగిన మొక్కలు గోడల మధ్య పెరిగి వాటిని బలహీనంగా మార్చుతున్నాయి. పలుచోట్ల కాంక్రీట్ ఊడిపోవడం, పగుళ్లు కనిపించడం వాహనదారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బ్రిడ్జిపై ఉన్న గోడ సైతం తక్కువ ఎత్తులో ఉండటంతో ఇటీవల ఓ యువకుడు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి మరణించాడు. బస్సులు, కార్లు ఒకేసారి వెళ్లలేని స్థితి ఈ బ్రిడ్జిపై ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మొక్కలు తొలగించి బ్రిడ్జికు తగిన మరమ్మతులు చేసి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. సూళ్లూరుపేట పట్టణానికి తడా చెన్నైని కలిపేటువంటి ప్రధానమైనటువంటి దారి ఏదైతే ఉందో నిత్యం వందలాది మంది భక్తులు, శుక్ర ఆదివారాల్లో అయితే వేలాది మంది భక్తులు సందర్శించేటువంటి చెంగాళమ్మ గుడి వద్ద కాళంగి నది పైన బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి వంతెన ఏదైతే ఉందో ఆ వంతెన పూర్తిగా శిథిలావస్థకి చేరిపోయింది. అక్కడ ఆ వంతెన మీద మధ్యలో ఆ పగుళ్ళ మధ్య పిచ్చి మొక్కలు కూడా మొలిచిపోయి, రావి చెట్టు లాంటి పిచ్చి మొక్కలు కూడా మొలిచి ఆ బ్రిడ్జిను ఇంకా మరింత దాన్ని క్షీణింపజేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులు దాన్ని పునర్నిర్మించాలనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా చేయకుండా దున్నపోతు మీద వాన కురిసినటువంటి చందంగా నిద్రపోతా ఉన్నారు తప్పితే దాన్ని బాగు చేసి ప్రజలకు సౌకర్యంగా దాన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన ఏమాత్రం లేకుండా ఉంది. గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ అనేక మార్లు ఆ కాళంగి బ్రిడ్జిని డెమాలిష్ చేసి దాని స్థానంలో నూతన బ్రిడ్జిని నిర్మిస్తాము, దానికోసం ప్రణాళికలు సిద్ధం చేశాము, నిధుల కేటాయింపు జరిగింది, ఇదిగో రేపు ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిపోతుంది, అదిగో పులి ఇదిగో తోక అనేటువంటి చందంగా ఇక్కడ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారే తప్ప ఆ బ్రిడ్జిని పునర్నిర్మించేటువంటి వైపుగా ఏమాత్రం ఆలోచన చేయడం లేదు. ఇది ఎప్పటికైనా ప్రజలకు తీవ్రమైనటువంటి అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉండేటువంటి బ్రిడ్జి. ఈ బ్రిడ్జిని త్వరితగతిన డిమాలిష్ చేసి దాని స్థానంలో నూతనంగా బ్రిడ్జి నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువగా ట్రాఫిక్ పెరిగేటువంటి సందర్భంలో ఎదురెదురుగా బండ్లు వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి ఆ వంతెన మీదుగా ఏదైనా ఒక 4 వీలర్ వెళ్తే ఆపోజిట్లో వేరే 4 వీలర్ రావడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి త్వరితగతిన ఈ బ్రిడ్జి పునర్నిర్మాణం అనేటువంటిది చేపట్టాల. దాన్ని డెమాలిష్ చేసి వెంటనే ప్రజలకు కూడా భద్రత కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.